ఇప్పుడు ఇప్పుడు మొదలవుతుంది. దీనికోసం ఈరోజు వీడియో ఇంత లేట్ జరిగింది. దీనికోసం మొన్న జరిగిన కంటెండర్ టాస్క్ పోయి చూడాల్సి వచ్చింది. ఇక్కడ జరిగిన మ్యాటర్ కోసం 2-3 సార్లు చూడాల్సి వచ్చింది. కానీ మనకు 24/7లో వచ్చి ఉండొచ్చు, అక్కడ ఏం జరిగిందనే మ్యాటర్ వచ్చి ఉండొచ్చు, మనకైతే తెలియదు. ఎందుకంటే సగటు ప్రేక్షకుడు మాత్రం 24/7 ఎవరు చూస్తారు, కానీ అందరూ మాత్రం పర్టికులర్గా చూడరు, అందరూ పనులలో ఉంటారు. మనం చూసేది టీవీలో టెలికాస్ట్ అయింది, మనం చూసాం. ఆ టెలికాస్ట్ అయిన దాని ప్రకారమే చెప్తున్నా. దాని ప్రకారం నేను ఆ వీడియోని ఆ సిచ్యువేషన్ కోసం ఎన్నిసార్లు చూస్తున్నాను, ఎక్కడైనా ఒకరు వాయిస్ అయింది, అసలు ఆ వీడియో కూడా అర్థం కావడానికి కూడా కొంచెం టైం పట్టింది. కాబట్టి ఈ వీడియో ఇప్పుడు అప్పటికి 30 మినిట్స్ అయిపోయింది. ఇంకా ఈ విషయం తొందరగా అయిపోయేస్తా. మెయిన్ పవన్ వచ్చేసి ఇమాన్యుల్ గురించి. ఇక్కడ జరిగింది పవన్ ఇమాన్యుల్, ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకు వచ్చేసి ఇక్కడ జరిగింది పవన్ ఇమాన్యుల్. కానీ ఇక్కడ టాపిక్ ఏంటంటే, మనోడు పవన్ పెట్టిన పాయింట్, నాకు 4th వీక్ లో కంటెంటర్ గట్ట అవకాశం వచ్చినప్పుడు ఆ పవర్ తీసుకునే బాధ్యతలో కళ్యాణ్ నువ్వు ఉన్నావు, కానీ నువ్వు కెప్టెన్ అయ్యావు కాబట్టి ఇప్పుడు నువ్వు పక్కకు ఉండని చెప్పేసి నన్ను తీసేసారు. నేను ఓకే అన్నా. తర్వాత రెబల్ టాస్క్ లో వచ్చేసి ఓటింగ్ ప్రకారం, అంటే రెబల్ టాస్క్ లో నేను రెబల్ కాకున్నా కానీ ఓటింగ్ ప్రకారం ఎవరైతే ఓటింగ్స్ ఎక్కువ పడతాయో రెబల్ అని, అంటే వాళ్ళు అనుకోని రెబల్ అని తీసేస్తారో, దాని ప్రకారం నన్ను ఓటింగ్ వేసి నన్ను తీసేసావు. అక్కడ నేను చాలా బాధపడ్డా, కొంచెం ఎమోషనల్ అవుతాడు. ఈ హౌస్ లో రీతు తర్వాత నిన్నే ఎక్కువ ఇష్టపడతా, అందుకే నాకు ఏడుపు వస్తుంది నేను నామినేషన్ చేయాలి అంటే. మళ్ళీ నేను మొన్నటి టాస్క్ లో ఫస్ట్ భరణి అన్నని వేసావు ఓటు, తర్వాత దివ్యని వేసావు. అంటే మళ్ళీ నువ్వు ఫస్ట్ ఆప్షన్ భరణి గారిని తీయడం అయితే మళ్ళీ భరణి గారికి వేయాలి కదా ఓటు. భరణి గారికి ఎందుకు వేయాలంటే ఇమాన్యుల్ ఎక్స్ప్లెనేషన్ బాగుంది ఇక్కడ ఈ ఒక్క పాయింట్ గురించి. ఏం ఎక్స్ప్లెనేషన్ అంటే, నేను గేమ్ లో ఉండాలనుకున్నా కాబట్టి ఆ విషయంలో నేను అట్లా ఓటు వేయాల్సి వచ్చింది తప్ప ఇంకా వేరే విషయం లేదు అని చెప్పేసి అంటే ఇక్కడ కళ్యాణ్ ఎంటర్ అయింది. అయితే యాక్చువల్లీ ఇక్కడ ఏమంటాడంటే మనకి ఇమాన్యుల్, అసలు ఫస్ట్ ఇవన్నీ కాదు, ఫస్ట్ నీ గేమ్ గురించి నువ్వే స్టాండ్ తీసుకొని నువ్వు నిలబడి ఆడలేదంటే నేను ఎట్లా స్టాండ్ తీసుకోలేదంటే కళ్యాణ్ ఎంటర్ అవుతాడు. బ్లూ టీం కోసం లాస్ట్ వరకు ఆడతానని చెప్పేసినావు నువ్వు అని చెప్పేసి అంటాడు. ఫస్ట్ ఇక్కడ కళ్యాణ్ కొంచెం తడబడింది, ఎందుకంటే యాక్చువల్ గా అన్నది కళ్యాణేనంట. అయితే ఆ మాట చెప్పడంలో కొద్దిసేపటి కాన్వర్జేషన్ లో బయటకు వస్తుంది. యాక్చువల్గా ఏమి చెప్తాడంటే, బ్లూ టీం కోసం ఆడతామన్నావు నువ్వు అని అంటే నేను ఎప్పుడు అన్నా అని చెప్పేసి, అదే నువ్వు రా అన్నది అని చెప్పేసి అంటాడు. అది వాస్తవమే అంట. కాకపోతే కళ్యాణ్ బ్లూ టీం కోసం లాస్ట్ వరకు ఆడదామని చెప్తే వీళ్ళు తలూపారు అని చెప్పేసి తర్వాత కళ్యాణ్ అంటాడు, మరి అది చెప్పు అని చెప్పేసి అంటాడు. అంటే వీళ్ళు ముగ్గురు ఒప్పుకున్నారంట కళ్యాణ్ ఈ మాట అన్నప్పుడు. ఏమని, బ్లూ టీం కోసం ఆడదామని చెప్పేస్తే మీరు ఎస్ఎస్ అని చెప్పేసి తలూపారు. చివరకు నువ్వు రెడ్ టీం తోటి ఎట్లా డీల్ కుదిరించుకుంటావు? ఎవరి టీం గురించి వాళ్ళు ఆడుతుంటారు కదా, మన టీం గురించి మనం ఆడాలి, నువ్వు ఎట్లా రెడ్ టీం గురించి ఆడతావు అని చెప్పేసి అంటారు. అయితే ఎందుకు ఈ మాట వచ్చిందంటే, ఇమాన్యుల్ ని క్వశ్చన్ చేస్తాడు పవన్. ఏమని క్వశ్చన్ చేస్తాడంటే, నువ్వు నాకు నేను నీకు సపోర్ట్ చేస్తా అన్నా, ఫస్ట్ ప్రియారిటీ నాకు రీతు అని చెప్పిన, తర్వాత ప్రియారిటీ నీకు అని చెప్పిన, ఆ విషయం గురించి రీతు అని చెప్పిన, నువ్వు నాకు సపోర్ట్ చేస్తాను నువ్వు నాకు చెప్పినావు. నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత, అంటే ఈయన కంటెండర్ గా లోపలికి ఫెయిల్ అయిన తర్వాత తనుజ తీసుకున్న నిర్ణయానికి లోపలికి వెళ్ళిన తర్వాత రెడ్ వైపు పెట్టకుండా బ్లూ టీం వైపు ఎట్లా పెడతావు అని చెప్పేసి అడిగితే ఇంకా వీళ్ళిద్దరూ నవ్వుతారు. అరే బ్లూ టీం ఎవరి టీం గురించి వాళ్ళు ఆడుతుంటారా, నేను బ్లూ టీం గురించి పెట్టకపోతే రెడ్ టీం ఎట్లా పెడతారా, అది నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి కళ్యాణ్ అంటారు. అది ఇక్కడ నాకు కూడా పవన్ నాకు అసలు అర్థం కాలేదు. ఇక్కడ కనిపించేది డైరెక్ట్ కనిపిస్తుంది, ఎవరి టీం గురించి వాళ్ళు ఆడుకుంటారు. బ్లూ టీం గురించి బ్లూ టీం ఆడుకుంటారు, రెడ్ టీం గురించి రెడ్ టీం ఆడుకుంటారు. అక్కడ ప్రాణాలకు తెగించి అక్కడ రీతు అవుతుందా తర్వాత సుమన్ శెట్టి అవుతుందా అనేది క్యాప్టెన్సీ గురించి అసలు సంబంధమే లేదు కళ్యాణ్కి, పోయి బ్లూ టీం గురించి ఎరగదీస్తుంది. అలాంటప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు జనరల్ గా ఓటింగ్ ప్రకారం వెళ్తారు. ఇదే విషయం కళ్యాణ్ అడుగుతాడు. ఓటింగ్ ప్రకారం వెళ్ళినప్పుడు బ్లూ టీం వైపు ఇమాన్యుల్ వచ్చిన తర్వాత బ్లూ టీం వైపు పెడతారు. బ్లూ టీం నుంచి ఒకరు రావాలి, అప్పుడు కళ్యాణ్ పవన్, తర్వాత సుమన్ శెట్టి, తర్వాత రీతు ఉంటుంది. రీతు ఏమనే ఒకటి అడుగుద్ది అంటే, ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి, ఈ పాయింట్ కన్ఫ్యూజన్ మొత్తం ఇక్కడే వస్తుంది. సరే ట్రిగర్ అయిన వాళ్ళ గురించి చెప్తా, మెడకాయ పట్టిన వాళ్ళ గురించి చెప్తా, కుర్చీ తన్నిన వాళ్ళ 2 సార్లు తన్నిన వాళ్ళ గురించి చెప్తా, ఇవన్నీ చెప్తా, మిస్టేక్స్ చెప్తా, అందరినీ చెప్తా. కాకపోతే ఇక్కడ మనం క్లారిటీ తీసుకోవాల్సింది ఏంటంటే, రీతు ఏమంటదంటే, నన్ను క్యాప్టెన్ చేయాలంటే నువ్వు వెళ్ళాలి, ఇంకా అయిపోయా,
ఇంకా వేరేది మాట్లాడడానికి అవసరమే లేదు. ఇంకా అయిపోయింది, ఇక్కడే అయిపోయింది. ఇక్కడ పవన్ వచ్చేసి ఇక్కడ వదిలేసింది గివ్ అప్. ఈ విషయాన్ని వీళ్ళకి తెలుసు, ఏది కళ్యాణ్కి తెలుసు, తర్వాత ఇమాన్యుల్కి తెలుసు. అదే నువ్వు గివ్ అప్ ఇచ్చినావు అని చెప్పేస్తే ఆ విషయాన్ని ఒప్పుకోవట్లేదు. నేను గివ్ అప్ ఇవ్వలేదు, నా ఓటింగ్ ద్వారా నేను వచ్చినా అని చెప్పేసి ఆ విషయం చెప్తాను. కానీ ఓటింగ్ ద్వారా రాలే. ఒక విషయం ఏమన్నాడు, సరే కళ్యాణ్ నవ్వుకుంటారు అని చెప్పేసి ఇందాక ప్రాసెస్ లో, వాళ్ళిద్దరు నామినేషన్ ప్రాసెస్ లో అన్నప్పుడు నవ్వుకుంటారు అంటే, సరే అక్కడ జోక్ వేసుకున్నారు, నవ్వుకున్నారు. నేను ఇందాక వీడియోలో కూడా చూసిన. ఎందుకంటే అన్న సుమన్ అన్న నువ్వు నాకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్నా అని చెప్పేసి మాట్లాడితే, సుమన్ అన్న దండం పెడతాడు, నీకు నేను స్ట్రాంగ్ కాంటెస్టెంట్ అన్నట్టు దండం పెడతాడు. అంటే అక్కడ ఫన్నీగా జరిగింది. కానీ జనరల్ గా రీతు ఉన్న పవన్ వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి సుమన్ శెట్టిని తీయచ్చు. అన్న నువ్వు ఆల్రెడీ క్యాప్టెన్ అయిపోయాను, నేను ఎప్పుడో 7th వీక్ లో అయినా, నాకు ఒకసారి అవకాశం కావాలని నువ్వు వేయచ్చు. అన్న నేను అసలు క్యాప్టెనే కావాలేదు అని చెప్పేసి చాలా సార్లు రీతు కూడా సుమన్ శెట్టిని క్యాప్టెన్సీ టాస్క్ లో అడిగిన రోజులు ఉంది. వాళ్ళిద్దరు కలిసి ఆయన ఓటేస్తే ఇంకేమన్నా మిగిలిన అవకాశం ఉందా, ఆయన కాసేపు డిఫెండ్ చేసుకొని కామ్ వచ్చేసి వచ్చేస్తారు. ఇదే విషయాన్ని కళ్యాణ్ గుచ్చి అడుగుతాడు, నువ్వు ఎందుకు డిఫెండ్ చేసుకోలేదు, ఎందుకు చేతులు ఎత్తేసినావు? ఇమాన్యుల్ అడిగే క్వశ్చన్ కూడా ఇది, నువ్వు ఎందుకు డిఫెండ్ చేసుకోలేదు? మళ్ళీ వచ్చేసి మమ్మల్ని ఆడలేదు అంటాడు, నా టీం వైపు నేను ఆడకపోతే అక్కడ జరిగిందే టీమ్ టాస్క్ లో నేను టీమ్ టాస్క్ ఆడుకుంటే నీ వైపు ఎట్లా ఆడతా? ఫైనల్ గా ఇద్దరు ఉన్నప్పుడు ఏ అవకాశం ఉన్నది అన్నప్పుడు, ఒకవేళ జరిగి ఉంటే, అసలు ఇక్కడ ఒక విషయం జరిగి ఉంటే, నాకు తెలిసినంత వరకు పవన్ ఈ విషయం అనుకుంటొచ్చు, నేను ఇప్పుడు వెళ్తే అంటే సుమన్ శెట్టికి ఓటేయకుండా కళ్యాణ్ అంటే నేను ఒక్క విషయం అన్నాడు. రీతి ఏమన్నదంటే నేను గెలవాలంటే నువ్వు వెళ్ళాలి అన్నది. అంటే మీన్స్ అక్కడ డెమన్ వెళ్ళకపోతే నెక్స్ట్ రెడ్ వస్తుంది, డెమన్ వెళ్ళకపోతే నెక్స్ట్ రెడ్ వస్తుంది. ఆ రెడ్ వస్తే ఎవరు వస్తారు? బన్నీ గారు లోపలికి వస్తారు. ఓకే, బన్నీ గారా? లేదు, డెమన్ వెళ్ళకపోతే నెక్స్ట్ సుమన్ శెట్టి వెళ్తాడు. సుమన్ శెట్టి వెళ్తే సుమన్ శెట్టి నొప్పేసి మళ్ళీ బ్లూ వస్తుంది. బ్లూ వస్తే వీళ్ళిద్దరిలో మళ్ళీ ఒకరిని తీయాలి, ఒకరిని తీయాలి. అది డెమోనా లేకుంటే వాళ్ళిద్దరికి ఆర్గ్యూ జరిగింది, నువ్వా నేనా అనేది జరిగింది. ఆ విషయంలో సరే అని చెప్పేసి అంటే మాక్సిమం అప్పుడు రెండు టీమే ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ సరే తర్వాత డెమన్ వచ్చినా కానీ వాళ్ళకి పవర్ పెరిగింది. ఒకవేళ చివరికి డెమన్ వస్తే ఏం జరిగింది, లాస్ట్ రౌండ్ లో ఇంకిద్దరే ఉన్నారు కాబట్టి రెడ్ టీం నుంచి బర్నీ గారు, తర్వాత ఇటు రీతు ఉంటది. కాకపోతే ఇక్కడ ఏమని ఆలోచించిందంటే ఈ రౌండే వెళ్తే ఎవరు డెమన్ పవన్ ఈ రౌండే వెళ్తే ఎటు చేసి ఓడగొడితే నెక్స్ట్ రౌండ్ లో భరణి గారు అవుట్ అవుతాడు, రెడ్ టీం నుంచి వచ్చేస్తాడు. నెక్స్ట్ మిగిలేది ఎవరు? తర్వాత సుమన్ శెట్టి, తర్వాత రీతు. సపోర్టింగ్ టాస్క్ వచ్చినా గానీ ఇప్పుడు కళ్యాణ్ కూడా కొంచెం అంటే కళ్యాణ్ మాక్సిమం రీతికి ఈసారి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కెప్టెన్సీ అని చెప్పేసి ఇబ్బంది పడుతుందని చెప్పేసి డెమన్ చేస్తాడు, తనుజ చేస్తుంది. అప్పుడు మాట ఇచ్చినావు కదా భరణి గారు అని చెప్పేసి చాలా అడుగుతాడు. ఇవన్నీ కొన్ని ప్రాసెస్లు ఉంటాయి. ఆ ప్రాసెస్ లో రీతుని చేయొచ్చు అనే అవకాశం ఉందని చెప్పేసి అక్కడ ఏం డిస్కషన్ చేయకుండా ఒక రీతు ఆ మాట అడిగినప్పుడు లేదు నేను ఉండాలి అని చెప్పేసి కామెడీగానే మాట్లాడి ఇదే విషయం కళ్యాణ్ గుచ్చి చెప్పిండు. డైరెక్ట్ కామెడీగా మాట్లాడు, అన్న నేను సరే అని చెప్పేసి వెళ్ళొచ్చేస్తుంది. అప్పుడు కూడా కళ్యాణ్ వద్దు సుమన్ శెట్టిని బాబు అని చెప్పేసి ఒక విషయం అడిగినప్పుడు ఇంకా ఎవరి గురించి ఎవరు ఆడుతున్నారు, వెళ్ళు మరి నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పేసి అంటాడు. అంటే నేను వెళ్తే నేను ఎట్లయినా క్యాప్టెన్ చేసిండు. ఆ విషయంలో నేను ఒప్పుకుంటా, క్యాప్టెన్ చేసిండు, క్యాప్టెన్ గెలిచింది, అద్భుతంగా ఆడింది. ఓకే, ఆ విషయంలో ఏమనట్లేదు. కానీ ఇక్కడ ఈ వర్క్ ఓన్లీ రీతు గురించి జరిగింది అనేది కళ్యాణ్ కాన్సెప్ట్. ఇద్దరు రీతు కూడా ఎంటర్ అవుతుంది. ఎవరి గురించి ఎవరు ఆడారు, అసలు ఎవరు స్టాండ్ తీసుకున్నారు, ఎవరి గురించి ఎవరు ఆడారు, నా గురించి ఎక్కడ ఆడిండు, అట్లా ఆడిండు అని తెలిస్తే వచ్చిన తర్వాత ఎవరి గురించి ఆడిండు, బ్లూ టీం గురించి ఆడిండు కదా. ఆ బ్లూ టీమ్ లో ఎవరున్నారు, నేనే ఉన్నది కదా. మరి నేను నా గురించి ఆడినప్పుడు నేను బ్లూ టీమే కదా, ఇద్దరం బ్లూ టీమే కానీ లాజిక్ గా మాట్లాడతారు యాక్చువల్ గా. ఓకే, కానీ అక్కడ ఒకవేళ రీతు లేకుండా రీతు వచ్చేసి ఉండే అక్కడ సుమన్ శెట్టియో ఇంకా అనదర్ పర్సన్ ఇంకెవరైనా ఉండుండి కళ్యాణ్ ఇక్కడ గేమ్ లో ఉండుంటే కళ్యాణ్ ఇమాన్యుల్కి ఇచ్చిన మాట కోసం రెడ్ టీం ఆడేటోడు 100%. రెడ్ టీం ఆడినప్పుడు నువ్వు టీం కోసం ఆడిన వాల్యూ ఉంటుందా? ఇదే క్వశ్చన్ వాళ్ళు తీసింది కూడా ఇదే.
జనరల్ గా అక్కడ అంటే నాకు వచ్చిన ఆలోచన ఇదే, అక్కడ ఈ రీతు లేకపోతే ఏంటి పరిస్థితి? నువ్వు రెడ్ టీం కోసం ఆడేటోడు, అంటే నువ్వు టీం కోసం ఆడేటోడు కాదు, అంటే ఇక్కడ ఓన్లీ రీతు కోసమే ఆడుతున్నావు అనేది క్లారిటీ వచ్చింది. ఒకవేళ రీతు అనే అమ్మాయి అక్కడ ఆ ప్లేస్ లో లేకపోతే నువ్వు కంపల్సరీ 100% గా రెడ్ టీం అటు ఇమాన్యుల్ ఉంటే ఇమాన్యుల్ కోసం ఆడేటోడివి. కాబట్టి నువ్వు అదే పాయింట్ వీళ్ళు ట్రిగర్ చేస్తారు, ఇక్కడ ఫుల్ గా అరుచుకుంటారు. అయితే ఇక్కడ ఒక సిచ్యువేషన్ జరిగింది, వాళ్ళిద్దరు బాగా అరుచుకుంటారు, మీదికి పోతారు. సరే, బూతులు ఏం మాట్లాడుకోరు, కాకపోతే అరుచుకుంటారు బాగా. ఓకే, ఎవరు రీతు ఉన్నా ఇద్దరు అరుచుకుంటూ మీదికి పోతారు, ఒకటే క్వశ్చన్ చేస్తూ ఉంటాడు, అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే రీతు మీదకి ఇద్దరు అగ్రెసివ్ ఇద్దరు వెళ్తుంటే మనోడు డెమన్ వచ్చేసి, ఇక్కడ నాకు డెమన్ మంచిగా అనిపించిండు. నేను ఇందులో తప్పు పట్టట్లేదు, మీరేమనుకుంటారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను ఇక్కడ డెమన్ పవన్ అసలు తప్పు పట్టట్లేదు, అంటే ఎక్కడ తప్పు పట్టట్లేదు, ఇప్పుడు మెడకాయ పట్టిండు అనే విషయంలో తప్పు పట్టట్లేదు. ఇప్పుడు జరిగిన ప్రాసెస్ లో డెమన్ రాంగ్, రీతు రాంగ్. ఎందుకంటే వాళ్ళు గేమ్ ప్రకారమే, ప్లాన్ ప్రకారమే రీతు క్యాప్టెన్ అవ్వాలని చెప్పేసి మనోడు గేమ్ గివప్ ఇచ్చి వెళ్ళిపోయాడు అనేది మనకు క్లారిటీగా అర్థమవుతుంది ఇప్పుడు ఇన్ని విషయాలు మాట్లాడిన తర్వాత. కాకపోతే నేను ఎక్కడ తప్పు పడతానంటే, మనోడు తప్పు పట్టట్లేదంటే, మనోడు మెడకాయ పట్టిండు అని చెప్పేసి తర్వాత ఇమాన్యుల్ తర్వాత సంజన గారి తర్వాత దివ్య వీళ్ళందరూ ఎక్స్ప్రెస్ మెడకాయ పెట్టింది. ఫస్ట్ యాక్చువల్ గా నేను చూసిన ప్రకారం 2-3 టైమ్స్ పెట్టుకొని చూసిన. ఫస్ట్ మనోడు ఇట్లా పద అని చెప్పేసి నడుము పట్టుకొని తీసుకొని వెళ్తాడు, తర్వాత ఇంకా అరుస్తూ అంటే ఇంకా వద్దురా అన్నట్టు ఫస్ట్ ఇట్లా అన్నప్పుడు షోల్డర్ మీద జరిగింది ఫస్ట్ హ్యాండ్. సెకండ్ కూడా ఇట్లా అన్నప్పుడు అరే, అంటే నాకు తెలిసినంత వరకు అయితే అది నోరు అరే వద్దురా మాట్లాడకన్నట్టు నోరు మూయబోతే కళ్యాణ్ వెనక్కి జరిగినప్పుడు అది కరెక్ట్ గా ఇక్కడ పడింది. ఇందులో అయితే ఇంటెన్షనల్ గా కావాలనే మాత్రం అయితే అసలు కాదని నాకు అనిపించింది. అది అనిపించుంటే, అది కళ్యాణ్ కూడా అనిపించుంటే అతను కూడా సీరియస్ గా చూసేటోడు. కాకపోతే తర్వాత కూడా సీరియస్ గా చూడలేదు. వీళ్ళు ఇంకా వెంటనే ఇమాన్యుల్ కూడా ఓకే చూసే వాళ్ళకి మెడకాయ పట్టుకున్నాడు అనే విషయం రేపు నాగ్ సార్ కూడా అంటే అనొచ్చు. రేపు ఒకవేళ మనం ఇప్పుడు నేను చెప్పే దాంట్లో అయితే నాకు తప్ప అనిపించట్లేదు, కానీ రేపు నాగ్ సార్ వచ్చి అనొచ్చు, నువ్వు నిజంగానే మెడకాయ పట్టుకున్నావు ఒక టెలివిజన్ షోలో, నువ్వు ఇట్లా పట్టుకుంటావు, నువ్వు ఏంటి ఇట్లా చేస్తున్నావు, ఇదేంటి అని చెప్పేసి కొంచెం క్లాస్ బీకచ్చు. క్లాస్ బీకినా నేను ఆ విషయంలో నన్ను దెబ్బంది తప్ప అని చెప్పేసి నేను ఒప్పుకోను. ఎందుకంటే అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది, అది కావాలని జరగలేదు. జనరల్ గా ఆయన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంటే చేయలేదని నేనైతే 100కి బల్లగుద్ది చెప్తాను. ఇంకా తర్వాత నాలుగు సార్ వచ్చి చెప్పి ఇది రైట్ అని తెలిసినా కానీ నేను అందులో బాధపడిన, నా రివ్యూ రాంగ్ అని చెప్పేసి నేను బాధపడ్డాను. ఫస్ట్ షోల్డర్ కి తెలిగింది, తర్వాత కూడా నాకు తెలిసినంత వరకు నోరు ఆపుదామని చెప్పి నోరు పడదామని చెప్పేసి అనుకుంటే ఆ చెయ్యి బ్యాక్ వెళ్ళంగానే ఇక్కడ పడ్డది. దానికి ఇమాన్యుల్ ఏం చేస్తున్నావు అది ఇది అని చెప్పేసి అన్నాడు. తర్వాత ఇంకా ఓవర్ రియాక్టర్ వచ్చేసి సంజన గారు వచ్చేసి అంటే ఏదో చేయాలి, తమ్ముడా ఏం చేస్తున్నావు, ఏంది నీకేమన్నా ఓవర్ రియాక్టర్ అంటే మనోడు అంటాడు, నేను ఆపడానికి ప్రయత్నిస్తున్నాను, నేను ఎందుకు పడతా అని చెప్పేసి అంటే వీళ్ళు కొంచెం కళ్యాణ్ అడ్డు తీసుకొని ఇమాన్యుల్ వాళ్ళు వెళ్తారు. తర్వాత ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. మనోడు డెమన్ వెళ్ళి అరే వద్దురా, నాకు ఇక్కడ నచ్చిండు డెమన్, ఈ సీన్ కానీ చెప్పు నచ్చిండు. ఎందుకంటే యాక్చువల్ గా నామినేషన్ వచ్చేసి డెమన్ పవన్ ఇమాన్యుల్ వీళ్ళిద్దరిని మాట్లాడుకోనియరు రీతు కళ్యాణ్ యాక్చువల్. కానీ రీతుతో ఎందుకు గొడవ అనవసరంగా అని చెప్పేసి రీతు కంటే కళ్యాణ్ అంటే ఇప్పుడు నాకు మాట్లాడుతుంటే మాటలలో అర్థమైంది. కానీ డెమన్ పవన్ కళ్యాణ్ విషయంలో అప్పుడప్పుడు నాకు సపోర్టింగ్ ఇవ్వట్లేదు ఇస్తానంటాడు అని చెప్పేసి నామినేషన్ కానీ కొంచెం బాధపడ్డాడు. ఎందుకు బాధపడుతుందంటే రీతు ఆపినా కానీ రీతు గోల చేస్తుందే కానీ కళ్యాణ్ గారు నాకు అర్థం చేసుకుంటాడు అని చెప్పేసి ఆయన మాటల్లో చెప్తున్నా, నేను అనట్లేదు కళ్యాణ్ గారు అని. కళ్యాణ్ అంటే నేను ఆ విషయంలో ఫీల్ అయ్యి ఆపడానికి వెళ్తానేమో, ఎందుకు ఇంకా రీతిని ఆపడం కళ్యాణ్ ఆపుదామని చెప్పేసి వెళ్తాను అని చెప్పేసి నేను అనుకున్నా. అట్లే అనిపించింది నాకైతే, ఏమనిపించలేదు. ఎందుకురా అని చెప్పేసి ఇంకా వెనక్కి దోసుకుంటూ వెళ్తాడు. అటు తోయడం అంటే పట్టుకొని వెనక్కి జరుపుకుంటూ వెళ్తాడు. అక్కడ అయిపోయింది. ఇంకా ఈ కోపంలో మనోడు చైన్ ని కాలుతో కొడతాడు 1 టైం. మళ్ళీ డిస్కషన్ ఏం జరుగుద్ది, సెకండ్ టైం 2 సార్లు కొడతాడు, థర్డ్ టైం చైన్ ఇట్లా కొడతాడు. అంటే జనరల్ గా బిగ్ బాస్ ప్రాపర్టీని ఎత్తేయడం, తర్వాత విసిరేయడం, తర్వాత లాగడం ఇలాంటివి చేయకూడదు. దానికి పనిష్మెంట్ గట్టిగానే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. మంచి పనిష్మెంటే ఉండొచ్చు. ఓకే, అందులో మాట్లాడిన మాటలు తప్పు ఏమి లేవు, నో బ్యాడ్ లాంగ్వేజ్ వాడలేదు. ఒకటి కొంచెం మీదికి వెళ్ళిండు, అదొక విషయం. ఒకటి మాట్లాడాలి నాకు సార్ మాట్లాడతారు. నెక్స్ట్ వచ్చేసి ఈ చర్యలను తగ్గడం విషయంలో అంత కోపం ఏంటి నీకు అనే విషయాల్లో అయితే మందలింపు చర్యలు అయితే జరుగుతాయి.
ఇంకా కళ్యాణ విషయాలు అంటే ఆబ్వియస్లీ కంపల్సరీ జరుగుతాయి. ఆ విషయాలు అయితే అడిగే అవకాశం అయితే ఉంది. ఇది తర్వాత ఇంకేంటి, ఇంకా మళ్ళీ సేమ్ ఎవరి నామినేషన్ ఎవరు కూడా పెడతారని చెప్పేసి ఇద్దరు అనుకుంటూ సేమ్ ఇక మళ్ళీ అదే పాయింట్స్ ఇంకా కళ్యాణ్ డెమన్ వచ్చేసి ఇంకా నా పాయింట్స్ ఇవి అని చెప్పేసి ఆ పాయింట్స్ పెట్టేస్తారు. ఆ పాయింట్స్ పెట్టేసి ఇంకా నామినేషన్ చేసేస్తారు. ఇంకా సేమ్ మళ్ళీ కళ్యాణ్ వచ్చేసి ఇద్దరు రిపీట్ అవుతుంది ఇంకా అదే విషయం. అంటే సెకండ్ వీడియో ఏం చేస్తా అంటే ఇక్కడ రీతుకి నామినేషన్ పవర్ వస్తుంది కదా, నామినేషన్ పవర్ లో ఒక ఇద్దరిని చేస్తుంది. ఆ ఇద్దరి గురించి కూడా అక్కడే చెప్తా చేస్తుంది. మన సంజన గారికి ఉన్న తర్వాత కళ్యాణ్ చేస్తుంది రీతుకి క్యాప్టెన్సీ పవర్ గురించి. ఆ విషయం ఉన్న డెమన్ పవన్ సంజన గారు తనుజ ఉన్న సంజన గారు మాట్లాడుకున్న మాటలు కలిపి చెప్తా. ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఈరోజు టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ స్టార్టింగ్ లో జరిగిన విషయాలు లాస్ట్ లో జరిగిన ఈ నామినేషన్ ని కలిపి చెప్తే కొంచెం సింక్ అయింది అని చెప్పేసి ఆ వీడియో సపరేట్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో ఇది లింక్, ఆ వీడియో చూడండి. నెక్స్ట్ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ.